హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్కింబుల్ షాంక్స్ ద రైల్వే క్యాట్ అనేటువంటి పోమ్ని మనం తెలుగులో తెలుసుకుందాం. స్కింబుల్ షాంక్స్ ద రైల్వే క్యాట్, ద క్యాట్ ఆఫ్ ద రైల్వే ట్రైన్. దెర్ ఈజ్ ఎ విస్పర్ డౌన్ ద లైన్ ఎట్ 11:39. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉన్నారు, లేదంటే గొణుగుతూ ఉన్నారనమాట. సో ఏమనంటే ఆల్రెడీ సమయం అంతా కూడా 11:39 అయిపోయింది. ఓకే, సో అని వారు చాలా కంగారు పడుతూ ఒకరి చెవుల్లో ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, లేదంటే చాలా చిన్నగా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నైట్ మెయిల్స్ ఈజ్ రెడీ టు డిపార్ట్ అన్నారు. అంటే నైట్ మెయిల్ ఈజ్ రెడీ టు డిపార్ట్ అని దాని యొక్క అర్థం అనమాట. సో ఇక్కడ నైట్ మెయిల్ అంటే అర్థం ఏంటి అంటే ఆ యొక్క ట్రైన్ని నైట్ మెయిల్ అంటున్నారు, ఎందుకంటే అది రాత్రి పూట ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి అవసరమైనటువంటి విషయాలని చేరవేయడం కోసం కూడా రైలుని వినియోగిస్తారు కాబట్టి సో ఆ విధంగా చెప్తున్నారనమాట. సో అది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో సేయింగ్ స్కింబుల్ వెరీ స్కింబుల్. స్కింబుల్ అనేటువంటిది ఒక పిల్లి అనమాట. సో ఆ యొక్క పిల్లి పేరు ఎక్కడ ఉంది, యొక్క స్కింబుల్ ఎక్కడ ఉంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. హ్యాస్ హీ గాన్ టు హంట్ ద థింబుల్? ఎక్కడికి వెళ్ళాడు ఈ యొక్క పిల్లి? థింబుల్ కోసం వెతకడానికి వెళ్ళాడా ఏంటి? థింబుల్ అనేటువంటిది ఏంటి అంటే అది మనం ఏదన్నా కుట్టాలి అనుకున్నటువంటి సందర్భంలో సూది పట్టుకొని కుట్టడానికి మనం వినియోగిస్తున్నప్పుడు ఆ సూది మన వేళ్ళకు గుచ్చుకోకుండా ఉండడం కోసం, మన వేళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం, మన వేళ్ళని సంరక్షించుకోవడం కోసం మన చేతికి పెట్టేటువంటి ఒక వస్తువు అనమాట. ఓకే, సో దాన్ని పెట్టుకొని కుట్టినట్లయితే సూది మనకు గుచ్చుకోకుండా ఉంటుంది, కుట్టాల్సింది కూడా చక్కగా కుట్టుకోవచ్చు. సో దాన్ని థింబుల్ అంటాం. ఇక్కడ పోయిట్ మనం చూసినట్లయితే స్కింబుల్, థింబుల్ అని రెండు రైమింగ్ వర్డ్స్ని అయితే వాడడం జరిగిందనమాట. వీ మస్ట్ ఫైండ్ హిమ్ ఆర్ ద ట్రైన్ కాంట్ స్టార్ట్. ఓకే, సో మనం వెళ్ళిపోయి ఈ యొక్క స్కింబుల్ అనేటువంటి పిల్లి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అతని కోసం మనం వెతకాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఎందుకు అంటే ఆ స్కింబుల్ కనపడకపోతే, స్కింబుల్ కనుక రాకపోతే ఈ యొక్క రైలు అనేటువంటిది కదలదు కాబట్టి, లేదంటే రైలు అనేటువంటిది ఇక్కడ నుండి ప్రయాణం మొదలు పెట్టదు కాబట్టి. ఆల్ ద గార్డ్స్ అండ్ ఆల్ ద పోర్టర్స్, రైల్లో ఉన్నటువంటి అందరినీ కూడా సంరక్షించేటువంటి సంరక్షణ కర్తలు ఉన్నారు కొంతమంది. తర్వాత ఆల్ ద పోర్టర్స్ అంటే మరి ఈ యొక్క రైల్లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికుల యొక్క వస్తువులన్నీ కూడా మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మోయడానికి కొంతమంది ఉంటారు. మరి వాళ్ళ దగ్గర చాలా లగేజ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో వారి బట్టలు కానీ అవన్నీ కూడా పెట్టుకొని సంచుల్లో తెచ్చుకుంటారు, పెద్ద పెద్ద సూట్ కేసుల్లో పెట్టెల్లో పెట్టుకొని తెచ్చుకుంటారు. సో అవన్నీ కూడా మోయడం కోసం ఈ యొక్క పోర్టర్స్ అనేవాళ్ళు ఉంటారు, కూలీకి పనిచేసి ఆ యొక్క మోసుకెళ్ళి ఆ రైల్లో పెట్టేస్తారు. లేదు అంటే ఒక బయట రైల్వే స్టేషన్లో బయట దిగితే ఆ స్టేషన్ దగ్గర నుండి లోపలికి వాళ్ళే తీసుకొచ్చి మోస్తారు కాబట్టి ఆ మోసినందుకు వారికి కూలీ ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉందన్నమాట. సో వాళ్ళు పోర్టర్స్. అండ్ ద స్టేషన్ మాస్టర్స్ డాటర్స్. ఓకే, సో అట్లాగే స్టేషన్ మాస్టర్గా పనిచేసేటువంటి వారు, ఆ స్టేషన్ మాస్టర్స్ ఆ పచ్చ జెండా ఊపితే కానీ రైలు అనేటువంటిది కదలాలి. ఆ స్టేషన్ మాస్టర్ యొక్క కూతుళ్ళు కూడా వెతుకుతూ ఉన్నారు. వుడ్ బీ సర్చింగ్ హై అండ్ లో. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడున్నాడు ఈ స్కింబుల్ ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతూ ఉన్నారనమాట. సో ఆ యొక్క రైలు యొక్క పై భాగంలో ఎదుగుతున్నారు, రైలు యొక్క కింద భాగంలో ఎదుగుతున్నారు. సేయింగ్ స్కింబుల్ వెరీ స్కింబుల్. ఏమని చెప్తున్నారంటే స్కింబుల్ ఎక్కడున్నావు ఫర్ అన్లెస్ హీ ఈజ్ వెరీ నింబుల్. ఓకే, సో గబగబా రాకపోతే గనక ఈ యొక్క ట్రైన్ దగ్గరికి సమయానికి రాలేడు. దెన్ ద నైట్ మెయిల్ జస్ట్ కాంట్ గో. సో అది రాకపోతే గనక ఈ యొక్క నైట్ మెయిల్ అనేటువంటిది, ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది ప్రయాణాన్ని మొదలు పెట్టలేదు. ఎట్ 11:42 విత్ ద సిగ్నల్ ఓవర్ డ్యూ. ఓకే, సో 11:42 అయిపోయిందంటే 11:42 సమయం అయిపోయింది. సో ఈ రైలు కదలాల్సినటువంటి సమయం ఆల్రెడీ ఆగమనం అయింది. విత్ ద సిగ్నల్ ఓవర్ డ్యూ, ఇంకా సిగ్నల్ మాత్రమే ఇవ్వబడలేదన్నమాట. సో ఆ యొక్క సిగ్నల్ కనుక ఇస్తే కనుక ఇది వెళ్ళిపోవడమే, సూచన ఒకటి తెలియజేస్తే ఇంకా వెంటనే ఈ యొక్క రైలు అనేటువంటిది మొదలు పెట్టేయాలి ప్రయాణం. కానీ అది ఇంకా జరగలేదన్నమాట. అండ్ ద ప్యాసింజర్స్ ఆల్ ఫ్రాంటిక్ టు ఏ మ్యాన్. ఓకే, సో వాళ్ళందరూ కూడా చాలా గడబడి చెందుతున్నారు, కంగారు పడిపోతున్నారు, భయపడుతున్నారు. దట్స్ వెన్ ఐ వుడ్ అపియర్. ఓకే, సో ఎప్పుడు వెళ్ళేది అనేటువంటి విషయంలో కంగారు పడుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తాడు ఈ యొక్క స్కింబుల్ అని ఎదురు చూస్తున్నారు. అండ్ ఐ వుడ్ సాంటర్ టు ద రేర్. ఐ హ్యాడ్ బీన్ బిజీ ఇన్ ద లగేజ్ వ్యాన్. ఓకే, సో అందరూ కూడా నేను ఎప్పుడు వస్తానా, ఎప్పుడు వాళ్ళకి కనిపిస్తానా అని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ నేనేం చేస్తూ ఉన్నాను అంటే లగేజ్ వ్యాన్లోకి వెళ్ళిపోయి అక్కడ అన్నీ కూడా సర్దుతూ అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఆ యొక్క
వాళ్ళ వస్తువులన్నీ కూడా సర్దుతూ అక్కడ పనిచేస్తూ ఉన్నాను. దెన్ హీ గివ్స్ వన్ ఫ్లాష్. ఓకే, సో గబగబా వచ్చేసిన తర్వాత కళ్ళలో ఒక్క మెరుపుని ఇచ్చాడు ఆఫ్ హిస్ గ్లాస్ గ్రీన్ ఐజ్. ఓకే, సో ఆ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే చక్కగా గాజులాగా ఉన్నాయి అనమాట. సో పచ్చ రంగులో ఉన్నటువంటి కళ్ళలో నుండి ఒక సూచన ఇచ్చాడు, అది ఒక మెరుపులాగా మెరిసిందనమాట. అండ్ ద సిగ్నల్ గోస్ ఆల్ క్లియర్. ఒక్కసారి ఆ యొక్క సిగ్నల్ ఇవ్వగానే అంతా కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి, అంతా క్లియర్ అయిపోయింది. అండ్ వీఆర్ ఆఫ్ ఎట్ లాస్ట్. ఎట్లాగైతే మేము ప్రయాణం అనేటువంటిది మొదలు పెట్టేశాం ఫర్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. నార్దర్న్ పార్ట్ నుండి నార్దర్న్ హెమిస్ఫియర్ అటు గుండా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. స్కింబల్ షాంక్స్ ద రైల్వే క్యాట్, స్కింబల్ షాంక్స్ ద రైల్వే క్యాట్, స్కింబల్ షాంక్స్, స్కింబల్ షాంక్స్, స్కింబల్ షాంక్స్ ద రైల్వే క్యాట్, ద క్యాట్ ఆఫ్ ద రైల్వే ట్రైన్. యూ కుడ్ సే దట్ బై అండ్ లార్జ్ ఇట్ వాస్ మీ హూ వాజ్ ఇన్ ఛార్జ్. ఓకే, సో మీరు అనుకుంటారు ఇంత పెద్ద ట్రైన్ కదా, ఇది చాలా పెద్ద రైలు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇట్ వాజ్ మీ హూ వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద స్లీపింగ్ కార్ ఎక్స్ప్రెస్. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క రైలు అనేటువంటి దాన్ని కార్గా చెప్తారనమాట. సో ఒక క్యారేజ్ని, ఒక బోగీని ఏమంటారు అంటే అదొక క్యారేజ్ లాగా చెప్తారనమాట. సో దానిని కార్ అంటారు, స్లీపింగ్ కార్. అది పడుకునేటువంటి ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెస్, ఒక రైలు బండి, చాలా త్వరగా వెళ్ళిపోద్ది అనమాట. సో దానికి నేను ఒక ఇన్ఛార్జ్గా ఉన్నాడు, నేను దాని యొక్క బాధ్యత అంతా కూడా తీసుకుంటున్నాను. అందులో ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఫ్రమ్ ద డ్రైవర్ అండ్ ద గార్డ్స్ టు ద బ్యాగ్మెన్ ప్లేయింగ్ కార్డ్స్ ఐ వుడ్ సూపర్వైజ్ దెమ్ ఆల్ మోర్ ఆర్ లెస్. ఇంకా మనం చూసినట్లయితే ఎక్కడ రైలుకి మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క డ్రైవర్ గారి దగ్గర నుంచి తర్వాత గార్డ్స్ అంటే అక్కడ ప్రయాణికుల్ని కాపాడేటువంటి గార్డ్స్ దగ్గర నుంచి మళ్ళా టు ద బ్యాగ్మెన్ ప్లేయింగ్ కార్డ్స్. బ్యాగ్మెన్ అంటే వీళ్ళు ఏంటి అంటే సో ఇల్లీగల్గా కొన్ని పనులు చేస్తూ ఉంటారనమాట. సో అటువంటి వారి గురించి చెప్పేటప్పుడు బ్యాగ్మెన్ అంటాం, వారు చెడ్డ పనులు చేసేటువంటి వారు. సో వాళ్ళు కార్డ్స్ ఆడుతూ ఉన్నారనమాట. సో ఆ కార్డ్స్ ఆడుతూ ఉన్నటువంటి వారిని కూడా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే మంచోళ్ళైనా చూడాలి, చెడ్డోళ్ళైనా చూడాలి. ఎవరైతే ఆ యొక్క ట్రైన్లోకి వచ్చారో వాళ్ళందరినీ చూడాల్సిన బాధ్యత ఈ యొక్క పెళ్ళికి ఉంది. ఐ వుడ్ సూపర్వైజ్ దెమ్ ఆల్ మోర్ ఆర్ లెస్. వాళ్ళందరినీ కూడా నేను జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం అయితే నాకుంది. ఐ విల్ వాచ్ యూ వితౌట్ వింకింగ్. ఓకే, సో మిమ్మల్ని నేను ఎలా చూస్తూ ఉంటాను అంటే కనీసం కంటి యొక్క రెప్ప కూడా నేను వేయకుండా, కళ్ళు మూసుకోకుండా నేను చూస్తూ ఉంటాను. అండ్ ఐ విల్ సీ వాట్ యు ఆర్ థింకింగ్. ఓకే, సో వింకింగ్, థింకింగ్, రైమింగ్ వర్డ్స్ మళ్ళీ. సో ఏం ఆలోచిస్తున్నావో, నువ్వేం ఆలోచిస్తున్నావో కూడా నేను చెప్పగలను. అండ్ ఇట్స్ సర్టైన్ దట్ ఐ వుడెంట్ అప్రూవ్ ఆఫ్ హిలారిటీ అండ్ రియాట్. ఓకే, సో ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అంటే ఈ యొక్క క్యాట్ ఎప్పుడైనా సరే మీరు చక్కగా జోకులు వేసుకుందాము, నవ్వుకుందాము, ఏదో చెప్పుకుందాము అని అనుకుంటే నేను దానికి అనుమతినివ్వను. మీరు ఏ విధంగా కూడా మనుషుల యొక్క నెమ్మదిగా వారు చేసేటువంటి ప్రయాణానికి ఏ విధమైన భంగం మీరు కలిగించడానికి నేను ఒప్పుకోను. సో ద ఫోక్ ఆర్ వెరీ క్వైట్. సో అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా చాలా ప్రశాంతంగా వెళ్తున్నారు. వెన్ స్కింబల్ ఈజ్ అబౌట్ అండ్ ఆన్ ద మూవ్. ఓకే, సో ఎందుకంటే స్కింబల్ అక్కడ పనిచేస్తూ ఉంది అన్నటువంటి భయంతో ఎప్పుడు తిరుగుతూనే ఉంది, ఎక్కడేం జరుగుతుందన్న చూస్తూనే ఉందన్న భయంతో ఎవరు ఏం చేయకుండా అలాగే నెమ్మదిగా ఉన్నారు. యూ కెన్ ప్లే నో ప్రాంక్స్ విత్ స్కింబల్ షాంక్స్. ఓకే, సో స్కింబల్ షాంక్స్ అనేటువంటిది ఒక పిల్లే కదా, సో దాన్ని మనం ఏమైనా చేయొచ్చు, చాలా ఈజీగా మోసం చేయొచ్చు, ఆడుకోవచ్చు అని అనుకుంటున్నారేమో. ఐఎమ్ ఏ క్యాట్ దట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఓకే, సో మీరు అనుకుంటున్నారేమో నేను కేవలం పిల్లినే కదా, నన్ను ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నారేమో, నన్ను అసలు లెక్క చేయకుండా ఉండాలని అనుకుంటున్నారేమో. కానీ నేను లెక్క చేయకుండా ఉండేటువంటి పిల్లిని కాదు. సో నథింగ్ గోస్ రాంగ్ ఆన్ ద నార్దర్న్ మెయిల్. ఓకే, సో ఈ యొక్క నార్దర్న్ మెయిల్ అంటే ఈ యొక్క రైల్లో ఏ విధమైనటువంటి తప్పు జరగడానికి వీల్లేదు. వన్ స్కింబల్ షాంక్స్ ఈజ్ అబౌట్. ఓకే, ఈ యొక్క స్కింబల్ షాంక్ అనేటువంటిది, స్కింబల్ షాంక్స్ అనేటువంటిది పనిలో ఉన్నటువంటి సమయంలో ఏ విధమైనటువంటి తప్పు జరగడానికి వీల్లేదు. ఓ ఇట్స్ వెరీ ప్లెజెంట్ వెన్ యూ హ్యావ్ ఫౌండ్ యువర్ లిటిల్ డెన్ విత్ యువర్ నేమ్ రిటర్న్ అప్ ఆన్ ద ఫ్లోర్. సో ఇంకా ఏంటి అంటే మీకు అసలు ఇది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది, చూసినప్పుడు మీకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. వెన్ యూ హ్యావ్ ఫౌండ్ యువర్ లిటిల్ డెన్, మీరు ఉండేటువంటి ప్రాంతం, మీరు ఉండేటువంటి స్థలానికి మీ పేరు రాయబడి ఉన్నటువంటి అది ఇచ్చినప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. మీరు ఉండేటువంటి ఆ స్థలం అంతటి మీద కూడా ఆ యొక్క డోర్ మీద, ఆ యొక్క తలుపు మీద మీ పేరు రాయబడినప్పుడు మీకు అది ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే మీరుండే ప్రాంతం వరకు ఇది మీదే అని తెలియజేసేటువంటి విధంగా ఉంటుంది. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఈ యొక్క ట్రైన్లో. అండ్ ద బర్త్ ఈజ్ వెరీ నీట్. ఓకే, సో మీరు పడుకునేటువంటి ఆ యొక్క సీట్ ఏదైతే ఉందో, ఆ పైన బర్త్ ఏదైతే ఇవ్వబడిందో, సో ఆ బర్త్ అనేటువంటిది కూడా చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉంది.
అండ్ విత్ ఎ న్యూలీ ఫోల్డెడ్ షీట్, అట్లాగే చక్కగా కొత్తగా ఉన్నటువంటి ఒక దుప్పటి మంచిగా మడత పెట్టి అక్కడ పెట్టారు. అండ్ దేర్ ఈజ్ నాట్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ ఆన్ ద ఫ్లోర్, ఎక్కడ కనీసం చిన్న మురికి కనిపించేటువంటి చిన్న పీలికి కూడా మీకు కనపడదు, అంత నీట్గా అందంగా ఎక్కడ మీకు మురికి కనపడకుండా శుభ్రం చేసినటువంటి స్థలంగా ఉందన్నమాట. సో ఆ యొక్క రైల్లో దెన్ ద గార్డ్ లుక్స్ ఇన్ పొలైట్లీ అండ్ విల్ ఆస్క్ యూ వెరీ బ్రైట్లీ. ఓకే, సో ఆ గార్డ్ అనేటువంటి వారు కూడా క్యాట్ కింద సబార్డినేట్స్గా చేస్తున్నారనమాట. సో క్యాట్ ఏ చెప్తే ఆ పని గార్డ్స్ కూడా చెయ్యాలి. ఈ గార్డ్స్ ఎవరు అంటే సంరక్షకులు అనమాట. సో ప్రయాణికులు కాపాడాల్సినటువంటి సంరక్షకులు, వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇస్తుంది ఈ యొక్క క్యాట్. గార్డ్ లుక్స్ ఇన్ పొలైట్లీ, చాలా జాగ్రత్తగా చాలా గౌరవపూర్వకంగా మీ దగ్గరకు వస్తాడు గార్డ్, వచ్చి చూస్తూ ఉంటాడు. అండ్ వీల్ ఆస్క్ యూ వెరీ బ్రైట్లీ, పొలైట్లీ బ్రైట్లీ, రెండు రైమింగ్ వర్డ్స్ అనమాట. సో ఇంకా ఏం అడుగుతాడు అంటే డూ యూ లైక్ యువర్ మార్నింగ్ టీ. ఓకే, సో మీకు మార్నింగ్ టీ కావాలా? సో ఎలా ఉంటాయి మీకు మార్నింగ్ టీ ఇష్టం అంటే పొద్దున్నే మీరు తాగబోయేటువంటి ఛాయ్ మీకు ఎలా ఉండాలి, వీక్ ఆర్ స్ట్రాంగ్, మరీ అంత ఘాటుగా కావాలా, లేదు అంటే పర్వాలేదు మామూలుగా ఉన్నా పర్వాలేదా అని చెప్పి అడుగుతారనమాట. బట్ ఐ వాజ్ జస్ట్ బిహైండ్ హిమ్, నేను వెనకాలే ఉంటాను, ఆయన వెనకాలే. ఆ గార్డ్ ఏం అడుగుతున్నాడు, మీతో సరిగా మాట్లాడుతున్నాడా లేదా అంతా నేను చూస్తూనే ఉంటాను. అండ్ వాజ్ రెడీ టు రిమైండ్ హిమ్ ఫర్ స్కింబల్ వోంట్ లెట్ ఎనీథింగ్ గో రాంగ్. ఆ వెనకాలే ఉండి నేను గుర్తు చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఇది స్కింబల్ చేస్తున్నటువంటి పని, ఇక్కడ ఏ విధమైన తప్పు జరగకూడదు అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. వెన్ యూ క్రీప్ ఇన్ టు యువర్ కోజీ బర్డ్స్. ఓకే, సో చాలా సుఖవంతమైనటువంటి ఆ యొక్క బర్త్ల మీద మీరు హ్యాపీగా కాళ్ళు ఆరజాపుకొని పడుకున్నటువంటి సమయంలో పుల్ అప్ ద కౌంటర్ పెయిన్, యూ ఆర్ టు రిఫ్లెక్ట్ దట్ ఇట్స్ వెరీ నైస్. అప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. టు నో దట్ యూ వోంట్ బీ బాదర్డ్ బై మైస్. ఇంకా ఏంటి అంటే మీకు ఎలుకలు వస్తాయేమో, అవి వచ్చి మిమ్మల్ని విసిగిస్తాయేమో అన్న బాధ కూడా లేదు, ఎందుకంటే పిల్లి కదా. సో పిల్లి ఎలుకలు తినేస్తుంది కాబట్టి మీకు ఆ బాధ కూడా ఉండదు. యూ కెన్ లీవ్ ఆల్ దట్ టు ద రైల్వే క్యాట్. సో ఈ సమస్యలన్నీ కూడా మీరు చక్కగా ఈ యొక్క రైలుకు సంబంధించినటువంటి ఆ యొక్క పిల్లి చేతిలో మీరు పెట్టేసి హ్యాపీగా మీరు జీవించవచ్చు. ద క్యాట్ ఆఫ్ ద రైల్వే ట్రైన్. ఓకే, సో చక్కగా ఈ యొక్క పిల్లి చేతిలో మీరు పెట్టేసేయచ్చు అనమాట. స్కింబల్ షాంక్స్ ద రైల్వే క్యాట్, స్కింబల్ షాంక్స్ ద క్యాట్ ఆఫ్ ద రైల్వే ట్రైన్ అండ్ హీ గివ్స్ యూ అ వేవ్. ఓకే, సో అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటువంటి సమయంలో చక్కగా చెయ్యి ఊపుతాడనమాట ఈ యొక్క స్కింబల్ షాంక్స్ ఆఫ్ హిజ్ లాంగ్ బ్రౌన్ టెయిల్. ఓకే, సో హీ గివ్స్ యూ ఎ వేవ్. ఓకే, సో ఏం చేస్తాడు, వేవింగ్ అంటే ఏంటి అంటే బాయ్ చెప్పేటప్పుడు మనం ఇట్లా చెయ్యి ఊపుతాం కదా, సో అదనమాట. సో ఆ యొక్క వేవ్ అనేటువంటిది క్యాట్ చేతితో చేయట్లేదు, కానీ దానికి ఉన్నటువంటి బారుగా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి తోకతో చేస్తూ ఉంది. ఆఫ్ హిస్ బ్రౌన్ టెయిల్, అది బారుగా ఉన్నటువంటి ఆ తోకని ఇట్లా ఇట్లా ఊపి బాయ్ బాయ్ చెప్పినట్టుగా అనమాట. సో విచ్ సేస్ ఐ విల్ సీ యూ అగైన్. దాని యొక్క అర్థం ఏంటి అంటే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. యూ విల్ మీట్ వితౌట్ ఫెయిల్. ఓకే, సో ఖచ్చితంగా మీరు మళ్ళీ నన్ను చూస్తారు. టెయిల్ ఫెయిల్. ఓకే, సో మీరు ఖచ్చితంగా నన్ను చూస్తారు, ఏమాత్రం కూడా విఫలం అవ్వకుండా నన్ను కలుస్తారు. ఆన్ ద మిడ్ నైట్ మెయిల్, మళ్ళీ అర్ధరాత్రిలో వెళ్ళేటువంటి రైలు ప్రయాణంలో మీరు నన్ను చూస్తారు. ద క్యాట్ ఆఫ్ ద రైల్వే ట్రైన్. ఓకే, సో నేను ఆ యొక్క రైల్వే ట్రైన్కి పిల్లినమాట.